డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి సేతుపతి అనే వర్కింగ్ టైటిల్తో ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ సినిమా రూపొందనుందని ప్రకటించారు. ఇక ఇందులో యాక్ట్ చేసే ప్రధాన నటీనటుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్న పూరి లేటెస్ట్గా ఓ టాలెంటెడ్ యాక్టర్ ఈ క్రేజీ మూవీలో భాగం కాబోతున్నట్లు వెల్లడించారు. పూరి సేతుపతి సినిమాలో సీనియర్ నటి టబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవలే అఫీషియల్గా తెలిపారు. ఈ క్రమంలో మాస్టర్ పీస్ ప్రాజెక్ట్లో పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ కుమార్ నటిస్తారని తాజాగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. కర్ణాటక దేశం నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన పాత్ర కోసం శాండిల్వుడ్ నటుడు విజయ్ కుమార్ను టీం సగర్వంగా స్వాగతిస్తోంది అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా విజయ్తో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. దునియా విజయ్గా పాపులర్ అయిన విజయ్ కుమార్ కన్నడలో గత 2 దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విభిన్నమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డైరెక్టర్గానూ సత్తా చాటుతున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రతాప్ రెడ్డి అనే విలన్ క్యారెక్టర్లో దునియా విజయ్ కనిపించారు. బాలయ్యకు ధీటుగా నిలిచే పాత్రలో ఆకట్టుకున్నారు. ఇప్పుడు పూరి సేతుపతి చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విజయ్ కుమార్ చేరికతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాథ్ చాలా కాలంగా పాన్ ఇండియా మార్కెట్లో తన స్టామినా ఏంటో చూపించాలని ట్రై చేస్తున్నారు. లైగర్, డబల్ స్మార్ట్ చిత్రాలు డిజాస్టర్లుగా మారడంతో ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. విజయ్ సేతుపతి కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని రాసినట్లుగా తెలుస్తోంది. నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో డిఫరెంట్ అవతార్లో ప్రజెంట్ చేయబోతున్నారని టాక్. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషలకు చెందిన స్టార్స్ను ఈ ప్రాజెక్టులో తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా టబు, విజయ్ కుమార్లను కీలక పాత్రలో నటింపజేయనున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన నటీనటుల వివరాలు వెల్లడిస్తారు.